దేవుని వాక్యం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 45వ కీర్తన 14వ వచనం. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజు నొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకులు నీ యొద్దకు తీసుకొని రాబడుచున్నారు. చాలు. దేవుడు మన వినికిడిలో ఈ వాక్యాన్ని దీవించునుగాక. అన్ని విషయంలో దేవుడు మనకు సహాయము చేయనుగాక. చూడండి, ఈరోజు మనము మనుషులు కుట్టిన బట్టలు వేసుకుంటున్నాం. మనుషులు తయారు చేసిన బట్టలనే వేసుకుంటున్నాం. కాబట్టి మనుషులుగా మనం ఈ లోకములో ధనవంతులనైనా ధనికులనైనా మనం చూసినప్పుడు వారు మనుషులు తయారు చేసిన వస్త్రాలు వేసుకుంటున్నారు. అయితే విశ్వాసులమైన మనకి, దేవుని బిడ్డలమైన మనకి దేవుడు వచ్చినప్పుడు దేవుడు తయారు చేసిన వస్త్రాలు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. దేవుడు తయారు చేసిన వస్త్రాలు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. దేవుడు తయారు చేసిన వస్త్రాలు ఒక రోజున మనం వేసుకోబోతున్నాం. అదే మన సంతోషము. ఈ వస్త్రాలు ఎవరికి ఇస్తాడంటే దేవుడు రక్షణ పొంది బాప్తిసం పొంది యేసు ప్రభు బిడ్డలుగా చేయబడిన ప్రతి ఒక్కరికి ఈ వస్త్రాలు ధరింపచేస్తాడు. కాబట్టి చూడండి, ఈ వస్త్రాలు దేవుడు దేవదూతలకు ఇచ్చి పంపిస్తాడు. దేవదూతలు మనకు ధరింపచేసి అవి యేసు ప్రభు నొద్దకు మనల్ని తీసుకొస్తాయి. మళ్ళొకసారి చదువుకుందాం. 14వ అధ్యాయము. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజు నొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకులు నీ యొద్దకు తీసుకొని రాబడుదురు. చాలు.